హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే చెప్పినా కదా, అక్కడ అమ్మవారి దగ్గర కొండపైకి వచ్చినామనేసి. అక్కడ అట్లా పక్కకి వెళ్ళి తీసుకుందాము, వాటర్ అంతున్నాయంటే కాళ్ళు కాలిపోతున్నాయి, మొత్తం బండలే ఉన్నాయి. మళ్ళీ ముందుకు వచ్చినాక ముందర కొంచెం నీడగా ఉంటే చెట్ల నీడ, ఇంకా అక్కడికి వెళ్ళి కొంచెం చూడండి. అక్కడికి వెళ్ళి కొంచెం షూట్ చేసుకుంటున్నాను. చూడండి అసలు ఎంత బాగున్నాయంటే వాటరు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ చూపు మేరలో ఉన్నాయిలేండి వాటరు. ఇక్కడ కొంచెం నీడగా ఉందనేసి మా వాళ్ళందరూ అక్కడ నించుంటే నేను ఇంకా వాళ్ళ పని వాళ్ళదే, నా పని నాదే కదా. ఇంకా చూస్తూ ఉన్నారనమాట. ఈమె తిక్క పట్టినట్టుంది, అన్నీ షూట్ చేసుకుంటుంది అనుకుంటుంటారు. సరే కానీ ఎవరిది వాళ్ళకి మనం ఏం చెప్పలేం కదా. మా వాడైతే తిట్టేస్తున్నాడు, అందరిది ఒక లోకం, నీది ఒక్కదానిది ఒక లోకం అయిపోయింది, అసలు ఎవరిని పట్టించుకోకుండా ఫోన్ పట్టుకొని తిరుగుతున్నామని మా వాడు ఒకటే ఇంకా నన్ను అడుస్తూనే ఉన్నాడు. కానీ ఏం చేద్దాం చెప్పండి, ఇంకా అన్నీ ప్రతిదీ మనం క్యాప్చర్ చేసుకోవాలి కదా, ప్రతి మూమెంట్ కూడా. ఇంక ఇదేమో బయటకు వచ్చేసినాం, బయట అనమాట. ఇది టెంపుల్ బయట, టెంపుల్ ముందు ఇదేదో బాగుందని ఇక్కడ మా కార్లన్నీ అక్కడ పెట్టుకొని ఇంకా వాళ్ళందరూ స్టార్ట్ అవుతుంటే నేను సరే బయట కూడా ఒక ఫోటో తీసుకుందామని ఇక్కడ ఫోటో తీస్తున్నా. ఇంకా స్టార్ట్ అయినాము రిటర్ను. ఇంటికి వెళ్ళేసి అక్కడ కొంచెం టీ అది తాగి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయినాము. ఇదేమో సింగోటం నుంచి వచ్చేస్తున్నాము మా పాప వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడి నుంచి మా ఊరికి వచ్చేస్తాను అనమాట. అది ఇక్కడ కూడా రిటర్న్లో కూడా కొంచెం షూట్ చేసుకున్నాను. ఎక్కడ పోయినా కొంచెం మంచిగా బయట గ్రీనరీ కనిపించిందంటే పట్టుకోవడమే, వెంటనే ఫోన్ పెట్టడం, షూట్ చేసుకోవడం. ఇంకా ఇక్కడికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసినాక ఇంకా టీ తాగి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయినాం. మళ్ళీ లేట్ నైట్ అవ్వద్దు కదా ఎక్కువసేపు ఉంటే. అక్కడేమో వాళ్ళదేమో ఇంకా వచ్చేసినాం ఇంటికి. ఇదేమో రణపాల మొక్క అంట, ఆకు వేసినా బతుకుతుందంట. నేనైతే ఒక 2 ఆకులు తెచ్చుకొని నాటినాను, చూడాలి మరి ఈ సమ్మర్లో ఏం మాత్రం బతుకుతుందో. తులసమ్మ చూడండి అసలు ఎంత బాగుందో కదా, చెట్టు నిండా దళాలే ఉన్నాయి. ఇట్లా ఉండాలి. జిల్లడి చెట్టుకు కూడా మంచిగా పూజ చేస్తున్నారు వీళ్ళు, మంచిది కదా. జిల్లడి చెట్టుకు పూజ చేస్తే కూడా ఇంట్లో, ఇంకా దీన్ని కూడా మనం వదిలిపెట్టలేదన్నమాట. మంచిగా అనిపించిందంటే చాలు, మనం ఖచ్చితంగా వీడియోలు అయితే తీసుకోవాలి. బాగుంది ఇక్కడ. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రిటర్న్ అయినాము నందల్కి. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా నైట్ టైం కాబట్టి, లైటింగ్స్ సూపర్ ఉంది, కలర్ఫుల్గా ఉంది రోడ్ అంతా. ఇంకా అందుకే ఇది కూడా మంచిగా షూట్ చేస్తున్నాను అనమాట. వాడు దీన్ని కూడా వదిలిపెట్టామని వేసుకుంటున్నాడు. ఇంకా నాకు ఒక వీడియో పంపింది మా పాప. నేను సింగోటం నుంచి వచ్చినాను కదా, అక్కడ మామూలుగా సంక్రాంతి అప్పుడైతే మంచిగా తిరణాలు జరుగుతాయి అనమాట. వాళ్ళకు దగ్గర కాబట్టి గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఒక వీడియో పెట్టినారంట. నువ్వు పెట్టుకొచ్చినమ్మా అనేసి నాకు పంపింది. చూడండి అసలు ఎంత బాగుందంటే, ఇలా ఉంటుంది అనమాట. సంక్రాంతి తర్వాత జరుగుతుంది తిరణాల. చూడండి టెంపుల్. అసలు నేను తీసిన వీడియోకి ఇక్కడి వీడియోకి అంటే డ్రోన్ ద్వారా తీసినారులేండి, అయినా కానీ అదే ఉత్సవాల టైం, బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయంట ఉత్సవాల టైంలో కదా. గుడి ఎంత అంటే అంత అందంగా ఉంది. డేట్లు కూడా ఇక్కడ మెన్షన్ చేసినారు. ప్రతి ఇయర్ అదే సంక్రాంతి పోయిన తర్వాత జరుగుతుంది అనమాట. వాళ్ళకు గ్రూప్లో వస్తుంటాయట. అంటే ఇంకా గుడిలో ఏం జరిగినా గ్రూప్ ఉంటే నాకు స్కూల్ గ్రూపే పోతుంది అక్కడ గ్రూప్. ఎందుకంటే రీసెంట్గా మాది గెట్ టుగెదర్ జరిగింది కదా స్కూల్ది. ఇంకా ఏం మాట్లాడినా గ్రూప్ అంటే స్కూల్ గ్రూపే వచ్చేస్తుంది అనమాట నోటికి. బాగా ఎక్కింది స్కూలు అని. 25 years తర్వాత అంత ఫ్రెండ్స్ని కలుసుకునేసరికి ఇంకా మంచిగా అనిపిస్తూ ఉందన్నమాట. నాకైతే మా ఫ్రెండ్స్కి ఎలా ఉందో ఏమో, నాకైతే మాత్రం మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ని అంతా చూసుకున్నాం. చిన్నప్పుడు అసలు ఏమీ తెలియదు, అసలు ఎట్లా ఉన్నామో కూడా తెలియదు. సర్లే ఆ సోది ఎందుకులే, అది మళ్ళీ చెప్తా. కానీ ఈ గుడి గురించి చూడండి అసలు, ఈ జనాలు చూడు ఎంత జనాలు ఉన్నారంటే అసలు ఇంకా కన్నుల పండగ. ఇదేనేమో ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.